తెలంగాణ రైతు వేదిక ద్వారా మనం ఎన్నో రోజుల నుండి చూస్తున్నటువంటి ఈ భూభారతి చట్టం గతంలో ఈ మనకి మార్చిలో అసెంబ్లీ చెప్పినప్పుడు ఈ బిల్లు మార్చి కాదు మన సోషల్ సెక్షన్ పెట్టి ఈ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసుకోవడం జరిగింది. మీకు అందరూ కూడా తెలుసు, కేసీఆర్ ఇంత పూర్వం ఉన్నటువంటి 6వ చట్టాన్ని మార్చేసి ధరణి చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ రోజు ఏమన్నారు, ధరణి అన్నది ప్రతి భూ సమస్యకు మరి సమాధానం దొరుకుతుంది. దీంట్లో ఇది చాలా పటిష్టమైన అంటే స్టాండర్డ్ అప్గ్రేడెడ్ సైట్ తీసుకొస్తున్నాం. రైతులకు 80% ఇబ్బంది లేకుండా మరి అన్ని సమస్యలు ఎంఆర్ఓ లెవెల్లోనే అయిపోతాయి. మీరేం పైరు లేదు, మీ ఇంటికే పాస్బుక్ వస్తుంది. అది దాన్ని చాలా గొప్పగా చెప్పిన తర్వాత ధరణి తీసుకొచ్చింది. ధరణి తీసుకొచ్చిన తర్వాత మీకు అందరూ కూడా తెలుసు, వీళ్ళందరికీ అందరూ రైతు బిడ్డలే. ప్రతి విలేజ్లో రైతులు అంటే భూమి విషయంలో ప్రాబ్లం అయింది. చాలా రకాల మ్యుటేషన్లో తండ్రిది కొడుకు ట్రాన్స్ఫర్ కావాలన్నా, లేదంటే ముఖం మీద ఒకరు ఉంటున్నారు, పట్టాలు అంటే ధరణి సైట్ ఒకరు ఉంటున్నారు. మళ్ళీ అక్కడ 2 ఎకరాల 10 గుంటలు ఉందనుకో, 2 ఎకరాలు ఎక్కిన 10 గుంటలు ఎక్కలేదు. లేకుంటే ఒక సర్వే నెంబర్ 10 మంది ఉన్నారు, ఒకటి పెద్ద సర్వే నెంబర్ లేకుంటే 4 ఉండాలి అనుకోండి, 4లో కూడా పేరు మీద ఎక్కుతుంది. తర్వాత డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ అంటారు, పార్ట్ బి అని పెట్టింది. అంటే పార్ట్ ఏనేమో క్లీన్ టైటిల్ ఉన్నటువంటి ల్యాండ్స్, అంటే పట్టా భూములు ఉండి దాంట్లో ఏం డిస్ప్యూట్ లేనటువంటి ల్యాండ్. పార్ట్ బిలో ఏం పెట్టినట్టే అసైన్ ల్యాండ్స్, ఆర్ఓఎఫ్ఆర్ కింద ఫారెస్ట్ చట్టం కింద ఇచ్చినటువంటి ల్యాండ్స్, దేవాదాయ భూములు, లేదంటే మీనా భూములు, లేకుంటే ఇట్లా లేదు మన వర్క్స్ భూములు, రకరకాల డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ కింద పెట్టింది. అవి దేనికి కూడా దాంట్లో ఆన్సర్ లేదు. దాంట్లో ఒక అనుభవదారుడి కాలం అని ఉంటుండే మనం. ఈ అనుభవదారుడి కాలం లేదు. దాంతో ఏమైంది, మనకు ఇంతకుముందు మన పల్లెటూళ్ళలో కానీ చాలా గ్రామాలలో ఏం చేస్తారంటే భూమి అన్నది పెద్ద మనుషులు కూర్చొని రాసుకొని భూమి కొలుచుకుంటుంటే పైసలు ఇచ్చేస్తుంది, రిజిస్ట్రేషన్ చేసుకుంటే వేసుకుంటుంటే లేకుంటే అంటే ఒక చిటి మీద ఒక పేపర్ మీద రాసుకుంటుంటే మామూలుగా స్టాంప్ పేపర్ మీద ఒక 4 పెద్ద మనుషులు పట్టుకొని సాదా బైనం అంటారు, సాదా బైనం. అలాంటి ఒక్కొక్కరు ఇంకా మన దగ్గర ఎక్కువ లేదు. కరీంనగర్ ఏరియాలో కానీ వరంగల్ ఏరియాలో, ఖమ్మం ఏరియాలో ఎక్కడైతే కొంచెం ఈ నక్సలిజం ప్రాబ్లం ఎక్కువ ఉన్న దగ్గర ఏం చేశారంటే వాళ్ళకి కొంతమంది ల్యాండ్ లార్డ్స్ భూములు ఓనర్స్ అందరినీ కూడా భూములు అమ్మనీయలేదు. అమ్మనీయకుండా ఏం చేశారు, లోపల కూడా అమ్ముకున్నారు, పైసలు తీసుకున్నారు, చిట్టి రాసి ఇచ్చి మేము అమ్మినాము. దాంతో ఏమైంది, ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత పాత ఎవరు దాని మీద వాళ్ళ పేరు మీద పట్టాలు వచ్చాయి. ఇప్పుడు కొన్నోడు ఏదో ఏం లేదు. మరి అప్పుడేమో 1000 రూపాయలు 10,000 రూపాయల ఎకరం ఉన్నది, ఇప్పుడేమో 10 లక్షల నుండి 50 లక్షల వరకు అయిపోయింది. మరి ఇప్పుడు మళ్ళా నా భూమి నాకు కావాలి, బాబు నువ్వు అమ్మినవాడు వాడు ఉంటారు, వాడు హైదరాబాద్ ఉంటాడు అమ్మినవాడు, దొరకాడు, ఇప్పుడు అమెరికాలో ఉంటాడు, ఇప్పుడు వాడు చచ్చిపోతాడు, పిల్లలు ఉంటారు. ఇప్పుడు అదే కదా 30,000 మీద జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అని ఇద్దరు మోసం ఉంటాయి. మరి ఒక మీద ఏమైనా ఉంటాడు, ఊళ్ళో కొన్నాడు సార్ నాకు కరెక్ట్ నిజమై కొన్నాడు, మరి 20 ఏళ్ళ సాగు కాబట్టి కానీ ఇప్పుడు భూమి లేదు అంటే ఇట్లా రకరకాలుగా ఒక సమస్య కాదు ఉన్నది. ఏమంటారు ఉన్ననాక మంది వేస్తే కొడనాలుగా పోయినట్టు ఇంకా సమస్యలు ఎక్కువ అయిపోయినాయి కేసీఆర్. అయితే దాన్ని ఏ విధంగా వాడుకున్నాడు అంటే కేసీఆర్ ఇప్పుడు మనదంటే సదరు వ్యవసాయ కుటుంబాలు ఇవన్నీ భూములు ఎక్కువ తక్కువ ధరలు. కానీ ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డిలో ఉన్నటువంటి భూములు కోట్ల రూపాయలు. ఇక ఒక్కొక్క ఎకరం కొన్ని జాగా రంగారెడ్డి అయితే 100 కోట్ల ఎకరం ఉంది, కొన్ని జాగా 50 కోట్ల ఉంది, కొంత 20 కోట్ల ఉంది. అంటే కోట్ల రూపాయల భూములు
సో అవన్నీ కూడా మళ్ళీ దీన్ని ట్రాన్సాక్షన్ కూడా ఎవరైతే కీ ఎక్కడ పెట్టినంటే తహసీల్దార్ దగ్గర లేదు, ఆర్డీఓ దగ్గర లేదు, కలెక్టర్ దగ్గర లేదు, డైరెక్ట్ సీసీఎల్ఏ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ. సో అలాంటి పెట్టుకున్న వాళ్ళ మొత్తం డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ అన్నీ కూడా రంగారెడ్డి హైదరాబాద్లో మొత్తం భూములను సెటిల్మెంట్ చేసింది. కేసీఆర్ సంపాదించిన దాంట్లో పెద్ద ధరణి అనేది ఒక పెద్ద స్కాండల్, కాళేశ్వరం ఒక పెద్ద స్కాండల్ అయితే ఇంకా ధరణి అంతకంటే పెద్ద స్కాండల్. స్కాండల్ అంటే కుట్ర అంటే కుంభకోణం, స్కాండల్ మీన్స్ కుంభకోణం. మామూలుగా మొత్తం ఫ్యామిలీ మామూలుగా దోస్తుంది. అలాంటి తరుణంలో మీకు అందరూ కూడా తెలుసు, మనము 2023 డిసెంబర్లో ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎజెండాలు కూడా పెట్టడం జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మీ అవగాహన తెల్లారి గ్రామాలలో చర్చ వచ్చినప్పుడు పెట్టడం జరిగింది. ధరణిని తీసుకొని పోయి మేము బంగాళాఖాతం కలుపుతాం, తప్పకుండా ఈ ధరణిని మార్చేస్తాం, కొత్త రెవెన్యూ చట్టం 6వ చట్టం తీసుకొస్తామని పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎజెండాలు పెట్టాం. ఆ రోజు కూడా ఏం చేసి ఎలక్షన్ క్యాంపెయిన్లో మీరు పాత కేసీఆర్ వీడియో చూసుకుంటండి. ధరణి బంగాళాఖాతం వేస్తారంట, ధరణి కంటే మించిన చట్టం ఇంత మంచి సైడ్ తీసుకొచ్చినని చెప్పి లేనిపోయిన కథ చెప్పి ధరణిని బంగాళాఖాతం వేసేవారు. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతం వేసింది, ధరణి తీసేస్తా అంటున్నాడు. మళ్ళీ మొదటిలాగా 5,000 మొదలైతే అదైతే ఇదైతే చెప్పి ఏదో దాని మీద ప్రచారం చేశారు. సరే, అది ధరణి సంస్థలు ప్రతి ఒక్క రైతులు తెలుసు, ప్రతి కుటుంబంలో అయింది కాబట్టి వాళ్ళు ధరణిని తీసేయాలనే అభిప్రాయంతోనే రైతులందరూ కాంగ్రెస్ పార్టీ పట్టగలరు. తీరా మన అసెంబ్లీలో ఇదే భూభారతి చట్టం కింద చర్చ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, ఈ ధరణి సంబంధించిన ఆఫీస్ ఏదైతే ఉందో మనకు సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండాలి, రెవెన్యూ మినిస్టర్ ఆఫీస్ దగ్గర ఉండాలి. ఇలా తీరా అది ఏం చేశారంటే దాన్ని సైడ్ని తీసుకొని పోయి కేసీఆర్ మనకి కేటీఆర్ ఉన్నాడు కదా, ఆ కేటీఆర్ దగ్గర ఫ్రెండ్ దాన్ని మొత్తం అమ్మేసి ఇలా ఎక్కడున్నా అంటే ధరణి యొక్క సైట్ యొక్క కీ కానీ దీని ఆఫీస్ అంతా స్టోరేజ్ అంతా ఎక్కడ ఉన్నదంటే ఇంగ్లాండ్ దగ్గర ఒక చిన్న ఐలాండ్లో ఉంది. కొన్ని విషయంగా అంటే ట్యాక్స్ ఫ్రీ హెవెన్ కంట్రీస్ అంటాడు, ట్యాక్స్ ఉండదు. నువ్వు ఎక్కడికైనా పైసలు తెచ్చినావు, ఏం చేస్తున్నావు, ఎట్లా ఖర్చు పెడుతున్నావు అన్నది అడగరట మనలాగా. సో పైసలు ఎక్కడికైనా తీసుకొచ్చుకోవచ్చు, ఏదైనా ఎక్కడైనా ఖర్చు పెట్టచ్చు. ఆ ట్యాక్స్ హెవెన్ కంట్రీలో ఒక చిన్న ఐలాండ్లో పెట్టి ఉంటుంది. దాన్ని మనం మొత్తం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన రైతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంది, ఇంగ్లాండ్ దగ్గర ఎక్కువ ఉంది, రెవెన్యూ ఆఫీస్లో ఉండాల్సింది. మీరు ఆశ్చర్యపోతారు. నేను అంటే నాకు ఇప్పుడు అంతా డీప్గా అవగాహన ఉంటుంది కదా. ముఖ్యమంత్రి గారు మీకు అసెంబ్లీలో మీరు రికార్డు చూడవచ్చు, రాత్రి 12 గంటలకు రిజిస్ట్రేషన్ అయ్యాయి. తీరా వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్ బంద్ ఉంటుంది, కానీ వాళ్ళ ఆఫీస్లో ఏదైనా పనులుందో వాళ్ళ పేరు మీద మీ పేరు పెట్టి వాళ్ళ పేరు పెట్టాలి. అంటే మీరు నమ్మరు, కొనటం నమ్మటం లేడు. ఇద్దరు వదిన ఈ పద్ధతి ఆ పేరు చేస్తే ఇట్లా అట్లా కొన్ని లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది టీఆర్ఎస్లో. అట్లా తెలంగాణ జరిగింది అంటున్నది. ఇప్పుడు అంటే ఇది మన రాష్ట్రంగా ఆడడం బాగా అవుతుంది ఇంగ్లాండ్లో, అంటే 5-6 గంటల టైం డిఫరెన్స్ ఉంటుంది. అట్లా తెలంగాణ రిజిస్ట్రేషన్ లైన్ చూపించిన మేమే పరిస్థితి. అంటే అంత దరిద్రమైనటువంటి ధరణి చట్టం అది. మామూలుగా ప్రతి కుటుంబం నాశనం అయిందంట. అంటే ఇక నేనప్పుడు ఇంకా ఆ చట్టం కొత్తగా వచ్చిన తర్వాత కూడా డ్రైవ్ చేసి ప్రైవేట్ మన ఈ భూములను లిమిటేషన్ చేసుకోవాలి, ధరణి చట్టంలో మార్చుకోవాలి. అందరూ పాత రెవెన్యూస్ అన్ని వాపస్ ఇచ్చేసి రికార్డ్స్ అన్ని సీల్ చేసేసి మీరు కొత్తగా ధరణి పాస్బుక్ తీసుకోవాలని చెప్పి చెప్తే అప్పుడు ఇక నేను అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నా టీఆర్ఎస్లోనే. కొడురైన గ్రామంలో ఒక 5 కోట్ల అభివృద్ధి జరిగింది. నేను ప్రెస్లో మాట్లాడాను. ఎట్లా జరిగిందంటే, ఇప్పుడు ఒడ్డెన ఉన్నాడు, ఒడ్డెన పక్కకు సాయం ఉన్నాడు, తన 5 ఎకరాలు పట్ట కావాలి, తిన్న 5 ఎకరాలు పట్ట కావాలి. ఇద్దరి మధ్యన రొల్లు పెట్టాలి. రొల్లు ఏంటంటే ఒడ్డెన భూమి మార్చిపోయి మాకు ఇట్లా నాకు ధరణిలో మార్చాలని, నాకు కొత్త పాస్బుక్ కావాలంటే సాయన బాగా తీసుకొని కొంచెం ఆధారంలో 2 కూడా జరిగింది జరిపిండు అని చెప్పి సాయం 2 ఆపాలి. ఆపి ఒడ్డెన అడిగితే మన అది తీసుకుంటుంది, నాకు సాయన ఆపరేషన్ చేస్తున్నట్టు మనం సర్వే చేయాలి. ఇక సర్వేల పేరు మీద తిరిగి 6 నెలల సంవత్సరం అయిపోయి ఒడ్డెన భూమి అట్టనే ఉంటే సాయంత్రం భూమి
కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు రైతు పాపం 30 లక్షలకి ఎకరం 40 లక్షలకి ఎకరం పొలం మరి ఎంత ఎకరాలు ఉన్నది 5 ఎకరాలు అసలు ఎకరానికి 5 లక్షలు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇట్లా అంటే బార్డర్ల దగ్గర కూడా మొత్తం డిస్ప్యూట్స్ క్రియేట్ చేసి కొట్లాటలు పెట్టి వీళ్ళే కొట్లాటలు పెట్టి పంచాయతీలు పెట్టి నీకు ట్రాన్స్ఫర్ కావాలంటేనే పైసలు తీసుకుని భూమి ధరలు వెళ్ళి పర్సెంటేజ్ తీసుకొని చేసి దాన్ని నేను బయట పెట్టినప్పుడు నేను ఆ రికార్డు ఎక్కలేనప్పుడు టీఆర్ఎస్లో ఉండి ఎమ్మెల్సీగా ఉండి కూడా నేను మరి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక నేను మీడియాలో మాట్లాడడం జరిగింది. ఒక ఊరు కొండూరు ఒక విలేజ్ ఉంటుంది మన ఏది సిరికొండ కొండూరు. అంతకుముందు ఉన్న మహాత్ముడు ఏం చేసిందంటే ఊరికి ఒక విధంగా పెట్టుకున్నాడు. ఇక వాళ్ళు పోవాలా ఈ ఎంఆర్ఓ పంచాయతీ చేసుకోవాలా ఏదైనా ఉంటాయి 3 ఎకరాలు 2 ఎకరాలు 2 ఎకరాలు ఒకసారి ఎమ్మెల్యే చదువు అని చెప్పాలా చెప్పేసి వాడు మేము మాట్లాడుకోవాలి తర్వాత కంప్లీట్ చెప్తే కాదు అట్లా ఊరికి ఒక విధంగా వేసుకుంది. మానవతో కాదు ఆ రోజు వ్యతిరేకించి అంటే అంత లోక భయిష్టమైనటువంటి దరిద్రపు చట్టమైన తెచ్చి కేసీఆర్ అంటే అది ధరణి. ఇవాళ మనకు మళ్ళా సర్వే గత 15 నెలల నుండి దాని మీద చర్చ జరిగి మీకు అందరూ కూడా తెలుసు రైతు వేదికలు కూడా జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గ్రామాలకు వచ్చింది, గ్రామాల మండలంలో కూడా రివ్యూస్ అయ్యాయి. మేము ఎట్లా చేయాలి, మనం ఎట్లా కొత్త చట్టం ఏ విధంగా మనం తేవాలి, ఎట్లా మనకు ఇంకా మంచి క్వాలిటీ చట్టాలు తీసుకురావాలి, రైతులకు ఇబ్బంది కాకుండా రైతులకు సమస్య ఎట్లా తీరాలన్న మీద విస్తృత స్థాయిలో గ్రామ సభలు కాబట్టి డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా చర్చలు జరిగిన తర్వాత అల్టిమేట్గా ఇప్పుడు మనకు కొత్త చట్టం వచ్చింది. అది ఇప్పుడు ఆ చట్టం కూడా మనకు వచ్చి కూడా 2 నెలలు అయింది. అంటే దాన్ని ఇప్పుడు గజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు గైడ్లైన్స్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ అంతా కంప్యూటరైజ్ చేసి డేటా అంతా చేసినాక మనకి ఇప్పుడు ఇలా అమల్లోకి వస్తుంది. అంటే అది కూడా ఇవాళ ఏం చేస్తున్నారంటే ఓన్లీ అంటే ఏమంటారు నోడల్ కింద ఒక 3 మండలాలు మాత్రమే సెలెక్ట్ చేసి 3 మండలాల్లో చూస్తారు. ఇప్పుడు ఆ రైతులతో మాట్లాడి చేసే వాళ్ళకు ఉన్న గ్రేవియేషన్స్ అంటే ఫిర్యాదులను వాళ్ళు చూస్తారు. 3 మండలాలు ఈ సైట్ ఎట్లా పనిచేస్తుంది, ఏం కదా దీంట్లో ఇంకేమైనా లోపాలు ఉన్నాయా అని చెప్పి దీన్ని స్టడీ చేసి జూన్ 2 నుండి మనకు ఈ భూభారత చట్టాన్ని ఫుల్ లెవెల్లో మొత్తం కూడా మనకు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అమలు పరుస్తుంది. ఇది ఎంత పెద్ద సైట్ ఉందంటే ఒక్కసారి ఇవాళ పేపర్లో చదివినట్టయితే ఒక్కసారి 1 కోటి మంది రైతులు కూడా సైట్లో ఎంటర్ అయినా బ్లాక్ కాదు. అంత పెద్ద సాఫ్ట్వేర్ దానికి ఉంది, అంటే అంత స్పీడ్ ఉంటుంది. సో ఎక్కడ కూడా సర్వర్ డౌన్ అవ్వడం ఇంకేదన్నది ఉండదు. దాంట్లో క్లియర్గా కూడా ఇప్పుడు రైతులకు ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇప్పుడు మనకు అనుభవదారుడి కాలం వల్ల పెట్టింది, తర్వాత పార్టీని కూడా తీసేసి మళ్ళీ దాన్ని సులభతరం చేసింది. కాబట్టి వల్ల సరే జూన్ 2 ఇవ్వాలంటే ఇప్పుడు ఓన్లీ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇనాగ్రేషన్ చేసిన తర్వాత మనకు ఒక నోడల్ మోడల్స్ కింద ఒక నోట్ తీసుకుని దాని రిపోర్ట్స్ అన్ని చూసుకున్న తర్వాత మనకు జూన్ దాని మార్పు వచ్చే చిన్న ఏమన్నా చేసి జూన్ 2 నుండి మనకు ఈ చట్టం అమల్లోకి వస్తుంది. అమలుకి వచ్చిన తర్వాత అది ఏం చేస్తారంటే ఒక సంవత్సరం కూడా దాన్ని డ్రైవ్ పెడుతుంది. అంటే ఇప్పుడు రెవెన్యూ అధికారులను పెట్టి ఇప్పుడు అంటే ఇంకోటి మనం వచ్చినాకనే దగ్గర 25 లక్షల అప్లికేషన్ క్లియర్ చేసింది ఈ 15 నెలలు. ఈ ధరణి చట్టంలో ఉన్న అప్లికేషన్స్ అన్ని కూడా పెండింగ్ పెడితే మనం క్లియర్గా నేను వేసే బాబు అని చెప్పి మామూలుగా ఆర్డీఓకు కలెక్టర్కు టార్గెట్ పెట్టి మరి ఎంబడబడి దగ్గర 70 to 80% ఫిర్యాదులన్నీ కూడా సాల్వ్ చేసాం మనమే మన అవసరం. అయితే ఇప్పుడు ఉన్న ఫిర్యాదులన్నీ కూడా మనం ఒక టైం ఇస్తారు, ఒక 6 నెలల సంవత్సరం ఒక టైం ఇచ్చి 6 నెలల సంవత్సరంలో కూడా మనకున్న భూమికి సంబంధించిన ఫిర్యాదులన్నింటి కూడా సాల్వ్ చేయడానికి డ్రైవ్ ఉంటుంది. మనకేం టెన్షన్ లేదు, మన భూమి ఎక్కువదు, అవసరం ఉంటే ఒక మీద పంచనామా చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళని అడుగుతారు, భూమి ఎవరిదన్నా సాధారణ వాళ్ళు చేస్తారు, ఇవన్నీ కూడా చూస్తారు. చూసి ఇవాళ అవసరం ఉండే మనం ఈ ఆనవాళ్ళ చట్టం కదా ఇప్పుడు కొన్ని జాగాలో ఫారెస్ట్ రెవెన్యూ డిస్ప్యూట్స్ కూడా ఉంటాయి. చాలా జాగాలో కొన్ని ఈ ఓవర్లాక్ అయినాయి సర్వే నంబర్స్. ఇవన్నీ చేయడానికి కొత్తగా మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేయడానికి సర్వేయర్స్నే మనం ఎలా దగ్గర 1000 మంది సర్వేయర్స్ మనం కొత్తగా రిక్రూట్ చేసుకుంటున్నాము. ఓన్లీ సర్వేయర్స్ భూమి సర్వే చేయడానికి 1000 మందిని రిక్రూట్ చేసుకుంటున్నాము. మళ్ళీ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మీకు అందరూ కూడా తెలిసి గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం రెవెన్యూ వ్యవస్థ నాశనం పట్టించింది. విఆర్ఓ లేదు, విఏఓ లేదు, ఇట్లా మొత్తం లేకుండా ఇప్పుడు గ్యాప్ అయిపోయిందండి. ప్రజలకు రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం డైరెక్ట్ ఉంటే ఆర్ఐ లేదంటే రైతే డిపార్ట్మెంట్ ప్రాబ్లం అయింది.
కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి వాడు అందుబాటులో ఉండడు. ఇక అన్నీ ఇప్పుడు ఏం చేస్తున్నారో ఒక్కొక్క గ్రామ పంచాయతీకి జీపీఓ పేరు మీద, అంటే గ్రామ పంచాయతీ ఆఫీసర్ కింద మనం దగ్గర 10,000 మంది గ్రామ పంచాయతీ కూడా మళ్ళీ మనం ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసుకుంటాం. దాంట్లో పాత వాళ్ళకి కూడా మనకు రిటైర్ కన్నా ఉండి క్వాలిఫికేషన్ ఉంటే, క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ ఏదైనా ఉంటాయి కదా, ఇంటర్మీడియట్ కదా, ఆ క్వాలిఫైడ్ బట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి ఆ పాత వాళ్ళు కొంతమంది మనం మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ చేంజ్ చేసుకొని మన రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకురావడం. ఇది లేదంటే మళ్ళీ కొత్త అవసరం ఉంటుంటే మనం కొత్త నోటిఫికేషన్ ఇచ్చేసి చదువుకున్న పిల్లలకు, మన డిగ్రీ పాస్ అయిన పిల్లలకు దాంట్లో ఉద్యోగం ఇచ్చి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి సైడ్ మీద ఇవన్నీ వేసి మనకు అంటే ఈ సర్వేస్ కూడా 1000 మంది రిక్రూట్ చేసుకుని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి అవసరం ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇంకా వీళ్ళతో పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేసి మనం మొత్తం కూడా భూమికి సంబంధించిన సమస్యలు రైతులు ఖచ్చితంగా పర్మనెంట్గా సాల్వ్ అవ్వడానికి ఈ భూభారతి చట్టం ఇస్తుంది. ఇది చాలా కష్టపడి చాలా ఎక్సర్సైజ్ చేసింది. అండ్ ఎంత ట్రాన్స్పరెంట్ చేసినట్టే మీకు చాలామంది పార్టిసిపేట్ చేస్తారు గ్రామాలలో వచ్చి చట్టం ఎట్లా మార్చాలా. ఇప్పుడు మన దగ్గర ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఇప్పుడు మన గిరిజన సోదరులు చాలామంది ఉంటారు. మనకు పోడు భూముల సమస్య చాలా ఉంది. దగ్గర మనము అంటే మన జిల్లాలో 32,000 ఎకరాలు ఉంటే వాళ్ళు 5,000 ఎకరాలు ఇచ్చింది. కొన్ని లక్ష్యాలు చేసి ఇంకా చాలా మన కాన్స్టిట్యూషన్లో ఎక్కువ ఉంటుంది. దగ్గర 10,000 ఎకరాలు పోడు భూమి సమస్య ఉంది. రాజశేఖర రెడ్డి గారు టైంలో పట్టాలు ఇచ్చారు, వీళ్ళకు కాళేశ్వరం భూమి కొనిస్తారు. ఉత్తరాంధ్రలో కొత్త పట్ట వస్తలేదు, వాటి మీద పెట్టేసింది. సో ఇలాంటి సమస్యలన్నీ కూడా ఫారెస్ట్ సంబంధించిన కానీ, లేకపోతే పక్కల మీద కానీ, ఇంకా సాధారణ కానీ, లేకపోతే దేవాదాయంలో ఇప్పుడు ఏదైనా ఉండాలి అన్నీ కూడా. ఈవెన్ గ్రామ కమిటీలో కూడా చాలా ప్రాబ్లం ఉంటాయి. గ్రామ కమిటీలో రెవెన్యూ కూడా తెలుస్తలేదు. ఊళ్ళలో ఉంటాయి కదా పేరెంట్లు, అవి కూడా వీళ్ళకు రెవెన్యూలో నంబర్ ఉండదు, తర్వాత పంచాయతీరాజ్లో నంబర్ ఉండదు. సో అనేసరికి ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దాన్ని కూడా కాలం పెట్టిండు. ఇవాళ మనకు మంచి రోజులు రాబోతామని నిజంగా చాలా శుభదినం. నిజంగా చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ జన్మదినం, జన్మదినం ఇవాళ మనం ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి బిల్లు కూడా మనం ఒక ఏజీలో జీవో చెప్పండి, జీవో. దాని తర్వాత మనకు భూభారతి చట్టాన్ని కూడా మనము ముఖ్యమంత్రి గారు త్వరలోనే ప్రారంభించబోతున్నారు. కాబట్టి అంటే ఇప్పుడు రైతులకు మంచి రోజులు వస్తూ ఉన్నాయి. మీకు అందరూ కూడా తెలిసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 పంటలకు ఇందులో పంట, 2 పంటలలో ఎక్కడ కూడా మీరు కట్ట తీయకుండా, లారీల ప్రాబ్లం కాకుండా, అమాలీల ప్రాబ్లం కాకుండా, గడ్డి బ్యాగ్స్ ప్రాబ్లం కాకుండా, ఏమి ఇబ్బంది లేకుండా మీకు లారీలు పోయినాయి. రైస్ మిల్లు కూడా నేను దించుకొని అనడానికి లేదు. ఉల్గా మీద నగరాలు వేస్తే తోలిస్తామని చెప్పి బెదిరించి మరి వాళ్ళను మన రైతుల నుండి లారీలు దింపించుకొని మరి వాళ్ళ మన వారం నుండి 15 రోజులు మన రైతులకు డబ్బులు కూడా అకౌంట్లో వేసినాం. ఇంకా కూడా 500 బోనస్ కూడా వేసినాం. అంటే ఇవన్నీ ప్రభుత్వం గతంలో మనం చూసాం. 10 కిలోలు క్వింటాలకు తీసేసి 1 క్వింటాల్ 10 కిలోలు తీసేసి ఏదో ధర్మకాండ అని, లేకపోతే తర్వాత ఒక్కొక్క రైతుకు నేను చెప్పిన వాళ్ళ పాపం బాధపడుతుంటే పండించిన పంట ఇక్కడ ఒక వెయిట్ ఉంది, వాళ్ళ రైస్ మిల్ దగ్గర కనుక వారం దగ్గర రైస్ లారీ డౌన్లోడ్ చేయకపోవడం, తర్వాత లారీకి ఒక 10-15 వేలు, 20,000, 21% తక్కువ. అట్లా మొత్తం ఒక రైతుకు 20,000, 30,000 తక్కువ వచ్చినాయి. అది బాబు తెలంగాణ కూడా కష్టపడి పండించిన పంటకు దాన్ని లేకపోతే దాంట్లో కూడా దాన్ని ఉండి దాంట్లో పెద్ద స్కాండ్ నేషనల్తో మాట్లాడుతున్నాం. ఈ నవంబర్ గ్రామాల్లో ఇక ఆమె వేసే కథలు అన్నట్టు వాళ్ళు వేసే పనులే అవి. ఇక మన దగ్గర దుర్మార్గులు ఉండే వాళ్ళందరికీ ఇంకా ఉంటుంది. అంటే అట్లా రకరకాల అవినీతి అంతా జరిగింది. ఇవాళ మనం వచ్చిన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒకటి ఇప్పుడు మహిళలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా చెప్తున్నాయి. ఇప్పుడు విద్యార్థుల సమస్యలు చెప్తా ఉన్నాయి, ఇప్పుడు రైతుల సమస్యలు చెప్తా ఉన్నాయి. ఇలా కొట్లాటలు నేను చెప్పడం కాదు. మీరు పోలీసులు కానీ 100% కొట్లాటలు తెలంగాణ పంచాయతీ లేదు, తెలంగాణ పంచాయతీ లేదు, భూములు కబ్జా చేసేది ఇంకేమలేదు. కూడా అన్నా గవర్నమెంట్ భూమి కబ్జా చేసినా ఒకటి పక్కన చూసారు ఊరుకునే లేదని చెప్పి ఇలా సెట్ చేస్తూ ఉంటే గ్రామాలలో కూడా లొల్లి లేదు. లేకపోతే మీకు తెలుసు ఎసివాడకు వాడ మెయిన్ ఊరుకు లొల్లి, లేకపోతే తాండకు లొల్లి, వాళ్ళ మధ్య పంచాయతీలు, ఇక వారిని రెచ్చగొట్టుడు, మీకు రెచ్చగొట్టుడు, పంచాయతీలు అట్లా ఇవన్నీ పోలీసులు లేక మొత్తం కూడా కొట్లాటలో తగ్గిపోయినాయి. క్రైమ్ కూడా బాగా తగ్గింది నిజామాబాద్ చెప్పడం కాదు. కాబట్టి ఇవాళ అంటే అన్ని విధాలుగా మంచి ఇప్పుడు ఉన్నాయి, లోపాలు లేవని కాదు. మనకు ఇప్పుడు 2 లక్షల పైన
రుణమాఫీ అన్నాం. అది ఎప్పుడూ కాలేదు, అంటే కాలేదు. ఇవాళ అంటే మనం 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకి అయినాయి. కొంతమందికి అక్కడక్కడ కావాలంటే కూడా మీరు మీ గ్రామాలకి లిస్ట్ ఇవ్వండి. 2 లక్షల లోపల రుణం ఉంది కాకపోతే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. అది ప్రాబ్లం అంటే మీకు బ్యాంక్ ప్రాబ్లము, ఆధార్ ప్రాబ్లము, లేకపోతే పాస్బుక్ ప్రాబ్లము, లేకపోతే ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంటుంది. దాన్ని సర్దిద్దుకున్నా కానీ 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకు ఇప్పుడే మేము అది ఇంకా ఆఫీస్ టెంపరీగా నాకు తర్వాత రాబోయే కాలంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారేమో అది తెలియదు. కానీ సో దాని మీద మాత్రం మనం ఇప్పుడు ఎక్కువ మాట్లాడకుండా, అంటే దాంట్లో కూడా ఎక్కువ లేదు. మళ్ళీ గ్రామాల్లో ఉన్నారు కానీ ఇప్పుడు మనం మొత్తం మనకు 25 లక్షల మంది రైతులకు మనం రుణమాఫీ చేసాం. తప్పేం కాదు. సో ఇంకా కొంతమంది మనం 35 లక్షల మంది మొత్తం రైతులు. సో ఇంకో 5-60 మంది 7 లక్షల మంది ఉన్నారు. సో దాన్ని కూడా ప్రభుత్వం ఏదో ఒకటి ఆలోచిస్తుంది. కానీ మీరందరూ కూడా దయచేసి నేను అంటే ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు ఇలా మనకు గేమ్ చేంజర్స్. ఇప్పుడు ఇదేది భారతి సన్న బియ్యం, ఇలా మన సన్న బియ్యం కూడా దంతవాడ తిన్నాం. ఇలా అంబేద్కర్ జయంతి ఉందని చెప్పి దంతవాడ సన్న బియ్యం తిన్న వాళ్ళు మాకు ఎంత ప్రేమగా వండి పెట్టారు. చక్కగా అన్నం తిన్నాం, వాళ్ళ కట్టుకుంటే భోజనం పెట్టారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇలా పేదోడు కూడా సన్న బియ్యం తింటున్నాడు. ఇలా రాబోయే కాలంలో ఇద్దరు ఇల్లు వస్తున్నాయి. మనకి ఎన్ని ఇవ్వాలంటాను వాళ్ళు 10 ఏళ్ళలో ఒక ఇల్లు కట్టదు. ఇలా మనం ఇవాళ మనకు 7,000 ఇల్లు వచ్చినాయి. మీరు మీ గ్రామాలలో ఎవరు ఇల్లు కట్టుకుంటా అంటే వాళ్ళకి అందరికీ ఇచ్చేస్తాం. కట్టుకోవాలి. మొదటి ఫేజ్లో ఏంటంటే ఇల్లు కట్టుకోవాలి. వాళ్ళకి నీళ్ళు లేని వాళ్ళు ఉండి వాళ్ళ అర్హులై ఉండి వాళ్ళు ఇల్లు భూముండి ఇల్లు కట్టుకుంటే అందరికీ ఇచ్చేస్తాం. ఇప్పుడు మరి గుడాలు వస్తుంది పెద్ద గ్రామాలలో మేము కనిపిస్తాం. ఎంతమంది ఉన్నాం మనం. రెండవ ఫేజ్లో మనము భూములని మరి వాళ్ళకు 75 గజాల భూమి ఎంత మన ప్రభుత్వం ఆలోచన ఉంది. మరి ఎక్కడ భూమి దొరుకుతుందా, లేకపోతే గవర్నమెంట్ భూమి మీద ఉందా, లేకపోతే ఇంకేదైనా అసైన్మెంట్ ఉందా, లేకపోతే ఇంకేదో రైతుల దగ్గర కొనడమా, మొత్తం మీద కొని మరి ఆ భూమి కూడా 75 గజాలు ఇచ్చి వాళ్ళకు ఇల్లు కట్టిస్తారు. అక్కడక్కడ ఇప్పుడు అప్పుడు మన డబుల్ బెడ్రూమ్ దగ్గర కొన్ని ఒకటి అక్కడక్కడ స్టార్ట్ చేసి కొన్ని మూడాలు లెవెల్ ఉన్నాయి, కొన్ని వస్త్రాలు లెవెల్ ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు ఏదైతే మనం ఫేస్ అనుకుంటున్నారో ఎవరికైతే జాగలేదు, ఇల్లు లేవు, జాగలేదు, మా అసలు వాళ్ళకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాట్ చేసి మరి వాళ్ళకు అంటే ఖర్చు మైనేజ్ చేసి మిగతా ఇచ్చేసి కాంట్రాక్టర్ ఎగ్జిట్ చేసేసి మరి లబ్ధిదారులకు ఇచ్చేసి మీరే కట్టుకున్న హోమ్ బ్యాలెన్స్ మేము ఇస్తామని చెప్పి చెప్పడానికి కూడా ప్రణాళికలు సిద్ధమవుతాం. అంటే ఇలా మనకు ఒక ఏది మన ఈ భూభారతి చట్టం ఒకటి, సన్న బియ్యం ఒకటి, తర్వాత ఈ ఇంట్లో ఒకటి, తర్వాత బీసీ 40% రిజర్వేషన్, ఎస్సీ కేటగరైజేషన్, ఇవన్నీ కూడా మనం చేసిన ఎన్నో విచారాలు 10-15 నెలల్లో ఏ ప్రభుత్వం చేయదు. ఇలా రైతులకు బోనస్ ఇస్తున్నాము, అదొక గేమ్ చేంజర్. ఇవాళ ఈ పరిపాలన గతంలో ఏనుడు ఈ టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకైతే వాళ్ళకి ఏది కాదు. చెప్పిన గుజరాత్లో గులాంగా తయారైన వాళ్ళు చెప్పేదాన్ని అబద్ధాలు మాట్లాడేమో శ్రీరామరావు. అంటే మీరందరూ గమనించాలా, ఇవాళ మొత్తం దేశం అంతా కూడా గుజరాత్లో పెట్టినప్పుడు పడిపోయింది. అదానీ, అంబానీ, మోడీ, షా ఈ నలుగురే ఈ దేశాన్ని ఇలా ఏదున్నది దోసుకుంటుంది. మీరు చాలామంది అంటారు ఏంటంటే మోడీకి ఏం అవసరం లేదు, పిల్లలు పిల్లలు కానీ బుద్ధిమంతులని మీరు అంటున్నారు. అంటే పిల్ల పిల్లలు అందరూ లంగాలని నేను అంటున్నాను. పిల్ల పిల్లలు అందరూ లంగలేదా? మీరు ఎప్పటి అంటే అది రాంగ్ ఉంటుంది, అవకాశం కాదు. డబ్బు సంపాదన అన్నది కానీ లేదని కానీ అధికారం అనేది పిల్ల పిల్లలతో సంబంధం లేదు. కాబట్టి మానసికం ఉంటుంది. ఇప్పుడు టీవీనరసరావు 10 పిల్లలు ఉండే, మన్మోహన్ సింగ్ 10 పిల్లలు ఉండే, అయితే వాళ్ళంతా దేశం చూసుకున్నారు. ఇంకా అట్లా కాదు, అది ఆ వాదన కరెక్ట్ కాదు. వాళ్ళు ఇవాళ మొత్తము మోడీ వాళ్ళు ఎంత తయారైనా ఒక ఈసీగా కంపెనీలా తయారైన రేవంత్ రెడ్డి కరెక్ట్ మాట్లాడాడు. బ్రిటిష్ కంటే తెలియదు. ఇవాళ ఏంటంటే ఇవాళ గ్లోబలైజేషన్లో అమెరికాతో మనం అవసరం, దుబాయ్తో మనం అవసరం, మనతో వాళ్ళకు అవసరం. ఇలా మనం దుబాయ్లో హ్యాపీగా బతుకుతలేరు, అమెరికాలో క్రిస్టియన్ కంట్రీ మనం బతుకుతలేరు. అలాంటి ఎత్తు మన హిందూ సమాజం కూడా అంటే నేను అవడదవే చెప్తా ఉన్నాను. ఇవాళ వసుదేవ కుటుంబకం అంటే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని కుటుంబం అని. వసుదేవుడు అంటే కృష్ణుడు, దేవుని బిడ్డలని. దేవుని బిడ్డలు నిర్దేశిస్తారు. ఇలా మన అమ్మ ఎంత మనకెంత ప్రేమ, వాళ్ళమ్మ వాళ్ళకి అంత ప్రేమ. నువ్వు ఏ విధంగా మా అమ్మ తెల్లగా వాళ్ళ అమ్మ అల్లే కదా, వాళ్ళమ్మ అమ్మనే. కాబట్టి ఎవరిది వాళ్ళకు మనం ఎదుటి గౌరవించినప్పుడు అది మనం
అందులో సనాతన ధర్మం కూడా ఏం చెప్తున్నది? సనాతన ధర్మం అంటే ఈ సృష్టి అనేది దేవుంది, ఈ నీళ్ళని గౌరవించాలా, చెట్టును గౌరవించాలా, పక్షిని గౌరవించాలా. అందుకనే మనం ఏం చేస్తాం? పాము మొత్తం, కుక్కను మొత్తం, రాయిని మొత్తం, నీళ్ళని మొత్తం, అగ్నిని కూడా మనం మంట చేసి బొగ్గు చేసే అగ్ని కూడా మన అగ్ని దేవుడు. అది సనాతన ధర్మం అంటే. అంటే ఈ ప్రకృతిని, ఈ దేశం కానీ ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి దేవుడు, ప్రతిదీ దేవుడికి సంబంధించిన అంశమే. దాన్ని మనం గౌరవించాలని మనం చెప్తాం, ద్వేషించమని చెప్తాం. వాళ్ళ హిందూ సంబంధం కూడా వెళ్తారు అంటే ఇది అంత విషపూరితమైనటువంటి ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దేశానికి ఎలా నిజంగా చెప్పాలంటే మీకు నేను ఒకసారి స్టాటిస్టిక్స్ కూడా చెప్తాను. వాళ్ళ మొత్తం అత్యంత పేదరికంలో ఉన్నది. పేదరికం విపరీతంగా పెరిగిపోయింది. ధనికుడు అవుతా ఉన్నాడు, పేదోడు అయిపోతూ ఉన్నాడు. ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతూ ఉంది, ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. ఇలా దేశం పెరిగిపోతుందంటే మొత్తం ఇంకొక రకంగా మారిపోతుంది అట్లా. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పెద్ద విషపురుగా ఒక ఈస్ట్ కంపెనీలో తయారైపోయి మనం అప్రమత్తంగా ఉండాలి. మన బతుకులు ఎట్లా బాగుపడాలా, మన పిల్లలు ఎట్లా చదువుకోవాలా, మన వ్యవసాయం ఎట్లా బతకాలా, మన పిల్లలు ఉద్యోగాలు తెచ్చుకోవాలా, మన బతుకులు ఎట్లా బాగుపడాలని ఆలోచించాలి. కానీ అవన్నీ కాదు. కాబట్టి అంటే ఇప్పుడు మంచి టైం దొరికింది. అంటే ఈ భూపాలన చట్టం అన్నది నిజంగా చాలా మంచి చట్టము. నాకు తెలిసి ఈ 2-3 నెలల ఈ ఎక్సర్సైజ్ తర్వాత జూన్ 2 నుండి ఏదైతే ఇంప్లిమెంట్ అయిపోయిందో దానిలో మీకు రైతులకు సంబంధించిన, భూమికి సంబంధించిన ఇష్యూ 100% దానికి సొల్యూషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని నేను భావిస్తాను. స్టార్ట్ అయింది అంటే ఈ విధంగా. ఇవాళ మనము చాలామంది అంటే కొంతమంది ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, కొంతమంది రుణమాఫీ రాలేదు. అవును, రాలేదు, కరెక్టే. మేము 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నాము, ఎక్కువ చేయలేదు. దాన్ని మనమే డిఫెండ్ చేసుకోవాలి. మనకు రాలేదని మనం చేసిన పదేళ్ళు చేసినాం, చేయలేదు. ఇలా మనం చేసే కార్యక్రమం అని చెప్పండి. ఇలా మహిళలకు చాలా మంది తెలియకుండా ఇలా 20,000 కోట్లు ఇచ్చినాం. 1 కోటి రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చిస్తాం అనుకున్నాం. వాళ్ళని ఆర్టీసీ బస్సులకు ఓనర్ చేసినాం, పెట్రోల్ బంకులు ఇస్తున్నాం. ఇలా మరి ఇది ఇస్తున్నాం, ఏది మన సోలార్ ఎనర్జీ మనము అలాగే ఇస్తున్నాము. ఇలా రాబోయే కాలంలో సభ చెప్తా ఉంటున్నాడు. ఇలా కలెక్టరేట్ క్యాంటీన్ కూడా మహిళలు నడిపిస్తున్నాడు. మన స్కూల్ పిల్లల యూనిఫామ్ కూడా వాళ్ళే ఉంటున్నాడు. ఇట్లా ఇప్పుడు మహిళలకు యాక్టివిటీ వల్ల కూడా ఇలా మనము మధ్య ఇచ్చినాము. అంటే మనం చేసే మంచి కార్యక్రమాలు చెప్పుకోవాలి. ఎప్పుడు మనము మంచిగా 4 పూటలు, ఒక 4 రూపాయలు సంపాదించుకొని 3 పూటలు సంతోషంగా ఉంది ఎరగడానికి ఇంట్లో పట్టుకొని మన పిల్లలకు ఉద్యోగాలు చదువుకోవాలని కావాలని ఇలా విద్యా విధానం చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏం చేసిందని చెప్పుకున్నాను. ఎట్లంటే అంత గందరగోళం కూడా పోతాయి. ఇవాళ మనం వచ్చినాక స్కూల్స్ అన్ని రిపేర్ చేసుకున్నాం. 1,200 కోట్లు పెట్టి అమ్మాదోష పాఠశాల స్కూల్స్ రిపేర్ చేసుకున్నాం. స్కూళ్ళలో బేసిక్గా కరెంటు లేకుండే, బాత్రూమ్ లేకుండే, నీళ్లు లేకుండే, ఇవన్నీ మనం చేసుకున్నాం కదా. ఇవాళ మనము 13,000 మంది టీచర్లను రిక్రూట్మెంట్ చేసుకున్నాం. ఇవాళ మీరు చెప్పండి, ఏదే గుండాలను ఎంతమంది టీచర్ పెట్టి పెడతామని. సో ప్రతి స్కూల్లో ఇలా టీచర్ షార్టేజ్ లేదు. ప్రతి స్కూల్లో పిల్లలు ఆడుకోవడానికి ఒక పీఈటీ టీచర్ వచ్చింది, మండలంలో ఒక ఎంఈఓ టీచర్ వచ్చింది, మండలంలో ఒక అడ్మినిస్ట్రేషన్ కూడా. ఇవాళ పిల్లలకు కంపల్సరీ ఒక 1 అవర్ స్పోర్ట్స్ మనకు 1 గంట సేపు పీరియడ్ పెడుతున్నాం. దాంట్లో యోగా ఇంక్లూడ్ చేస్తున్నాము, దాంట్లో మనము ఏదో మెడిటేషన్ ఇంక్లూడ్ చేస్తున్నాము. వాళ్ళకి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం, వాళ్ళు చదువుకోండి, మనం మంచిగా ఉండాలని. నార్కోటిక్ డ్రగ్స్ స్ట్రిక్ట్గా మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఇలా వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చినాం చదువుకునే పిల్లలకు. ఇంకా చదువుకునే వాళ్ళకు ప్రొఫెషనల్ కోర్స్ అవుతారా అని చెప్పి మనము జాబ్ గ్యారంటీతో స్కిల్ యూనివర్సిటీలో చేస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీ గురించి కూడా చెప్పాలా. స్కిల్ యూనివర్సిటీ ఏంటంటే మనకు వచ్చిన ఐటీఐ లాగా, కాకపోతే పెద్దది. దాంట్లో అన్ని కంపెనీలతో టైప్ ఉంటుంది, ప్రైవేట్లో పార్ట్నర్షిప్లో. ఇలా మనకు ఇన్ని బోర్వెల్స్ ఉన్నాయి. మనం ఒక బోర్వెల్ మెకానిక్ మనకు క్వాలిఫైడ్ లేదు. ఇవాళ మనం ఇన్ని కడుతున్నాం. మన కార్పెంటర్ క్వాలిఫైడ్ లేదు, ఎలక్ట్రీషియన్ క్వాలిఫైడ్ లేదు. అక్కడ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. ఇంటర్మీడియట్ తర్వాత 4 ఏళ్ళ కోర్సు ఉంటుంది. నువ్వు కావాలంటే 6 నెలలు చదువుకోవచ్చు, 4 ఏళ్ళు కూడా చదువుకుని డిగ్రీ పూర్తి చేసుకొని మంచి సర్టిఫికేట్ చదువుకోవచ్చు, ప్రొఫెషనల్ ఎలక్ట్రీషియన్గా తయారవచ్చు. జాబ్ గ్యారంటీ ఉంటుంది. ఇవాళ మనం మహేంద్ర వాళ్ళకి మనం వైస్ ఛాన్సలర్ పెట్టుకున్నాం. మహేంద్ర కంపెనీ ఈ కంపెనీ అనేది వాళ్ళు ట్రాక్టర్లు, తర్వాత ట్రక్కులు ప్రొడ్యూస్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన స్టాఫ్ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చుకొని, మనకు మెకానిక్ కావాలి, వాళ్ళకి ట్రక్ రిపేర్ ఎవరు వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళే జాబ్ ఇస్తారు. ఇలాంటి 100% జాబ్ గ్యారంటీ కోర్సులు ఉంటాయి.
మీ పిల్లలకు జాయిన్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ స్కిల్ యూనివర్సిటీలో మీకు ఒక సర్టిఫికేట్ ఉన్నదంటే మామూలుగా ఇప్పుడు ఒక సింపుల్ మన డ్రైవరే ఉన్నాడు, ఒక ఆర్టీసీ డ్రైవర్ డ్రైవింగ్ దుబాయ్లో మామూలుగా మనకు ఇచ్చేస్తే వాళ్ళకి తక్కువ వస్తుంది. అదే ప్రొఫెషనల్ డ్రైవర్ ఉంటే ఎక్కువ వస్తుంది. ఒక కార్పెంటర్ ఉన్నాడు, మామూలుగా పోతే 40,000 వస్తుంది దుబాయ్లో. అదే నువ్వు స్కిల్ యూనివర్సిటీలో తీసుకొని డిగ్రీ తీసుకొని పో, నీకు ₹1,00,000 వస్తుంది. అట్లా అంటే ఇప్పుడు ప్రతి దానికి మన పిల్లలు అన్ఎంప్లాయ్మెంట్ అయిపోయి చదువుకుంటున్న పాపం డిగ్రీ చదువుతుంటే ఉద్యోగం వస్తుంది. మరి ఉద్యోగం దొరకని చదువు ఎందుకు? కాబట్టి చదువుకున్న ఉద్యోగం రావాలన్నది స్కిల్ యూనివర్సిటీ పెట్టుకున్నప్పుడు స్కిల్ యూనివర్సిటీలో అక్కడ జాయిన్ అవ్వాలి. 100% జాబ్ ప్లేస్మెంట్ కంపల్సరీ. తర్వాత నువ్వు చేస్తావా చేయవా, నీకు జాబ్ అయితే ఇస్తారు, నీకు నచ్చ చేస్తే తర్వాత ఇంకొక జాబ్ ఉంటావు. అట్లా ఇలా సరే ఇలా చదువుకున్న ఉన్నారు, ఆల్రెడీ చదువు ఏజ్ అయిపోయింది, భార్య పిల్లలు అయిపోయింది, మరి వాళ్ళకి ఇంకా స్కూల్ పోయే పరిస్థితి, కాలేజ్ పోయే పరిస్థితి లేదు. మరి ఏం చేద్దామని రాజీవ్ యువ వికాస్ పేరు మీద 55 ఏళ్ళ వరకు, ఒక ఇద్దరికైతే 60 ఏళ్ళ వరకు ఇచ్చిన అవకాశం. దాంట్లో మీరు కావాల్సిన 4 లక్షల వరకు మీరు లోన్ అప్లై చేసుకుని దాంట్లో 70% ₹2,80,000 చూపిస్తాను. 1,05,20,000 మీరు కట్టాలి. బ్యాంకు ద్వారా కడతారా, మీ సొంత డబ్బులు కట్టుకుంటారా, మీకు సబ్సిడీ ఉంటుంది. మీరు ఏదో ఒక దుకాణం పెట్టుకోవాలి, టెంట్ హౌస్ పెట్టుకుంటారా, లేకుంటే ఇంకా ఏదైనా మనకు సూపర్ మార్కెట్ పెట్టుకుంటారా, లేకుంటే ఒక ఆటో కొనుక్కుంటారా, అది మీ ఇస్తారంట. మన పిల్లలు ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుకుంటారు, డిగ్రీ చదువుకోలేదు, వాళ్ళ ఉద్యోగాలు రావు, వాళ్ళకి ఇంకా ఏం అయిపోయింది అని అనుకుంటున్నారు, వాళ్ళని రియాలిజేషన్ చేయకుండా మనం ఆలోచన చేస్తాం. అంటే ఈ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ అన్నది ఇలా పేదలకు అందరూ కూడా మరి ఎట్లా ఆదుకోవాలి. ఇవాళ మనం బీసీ రిజర్వేషన్ తెచ్చినాం 40%, ఎవరైనా ఆలోచించాం. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నాయి కదా బీజేపీలో. ఇవాళ 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉన్నాయి. మనకి కాంగ్రెస్ పార్టీ ఇది చేస్తుంది కదా, ఏది ఉంటుందన్న బీజేపీ పాత రాష్ట్రంలో ఉన్నదా? ఒక్క స్కీమ్ కూడా లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఎంతకు కూరగాయలు రెచ్చగొట్టుడు, మతాలను చిచ్చిపెట్టుడు తప్పితే ఇంకొక పని చేస్తుంది. ఇప్పుడు ఇలా బీజేపీలో ఎందుకు డేంజర్ అంటే చెప్పాలి నేను. ఇవాళ మనకు ధనిక రాష్ట్రాలు ఉంటాయి, మన దగ్గర కొన్ని రాష్ట్రాలు లేవు. మన భారతదేశం, దక్షిణ భారతదేశం లాంటి కొన్ని రాష్ట్రాలు లేవు. మన కేరళ కానీ, తమిళనాడు కానీ, మన తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, గోవా ఇలాంటి పాండిచ్చేరి ఇవన్నీ కూడా ధనిక రాష్ట్రాలు. మనం ₹1 ఇక్కడ ట్యాక్స్ కడుతున్నాం. మనం ₹1 మనము ట్యాక్స్ కడుతున్నాం. ఏది పెట్రోల్ కొంటున్నాము, సంప కొంటున్నాము, సెల్ ఫోన్ కొంటున్నాము, ఇంకేదో కొంటున్నాము, ఇంకా దాని మీద చేస్తుంది, దాంట్లో సెంట్రల్ చేస్తుంది. ఆ జిఎస్టీ ఇక్కడ ₹1 మన రాష్ట్రానికి వెళ్ళి వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి పోతే మనకు 42 పైసలు ఇస్తుంది. ఎంత ఇస్తున్నారు? అఫీషియల్ డేటా అయితే నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటించి చెప్తున్నాను, నేను ఏదో ఒకటిగా నోటిఫికేషన్ చెప్తాను. 42% మాత్రమే ఇస్తున్నారు, 42 పైసలు రూపాయికి. ఇంకా 58 పైసలు ఎడిపోతున్నాయి, ఉత్తరప్రదేశ్ పోతున్నాయి, బీహార్ పోతున్నాయి. బీహార్లో ఎంత ఇస్తున్నారు తెలుసా? వాళ్ళు ₹1 సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే ₹7 ఇస్తున్నారు. 7 times డబ్బులు వేరే రాష్ట్రాలకు తీసుకుంటారు. ఉత్తరప్రదేశ్లో ₹4.5. అదే మధ్యప్రదేశ్లో ₹3, రాజస్థాన్లో మళ్ళీ అదే ₹4. ఇట్లా అంటే వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మన కూర్చుంటే అక్కడ పెడుతుంది. ఏం అధికారం ఉంది? మనం అడుగుతున్నాం, మన సొమ్ము అడుగుతున్నాం, మనం కష్టపడ్డ లక్షలు మనకి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మనకు ఇంకొకటి ఇవాళ మనం అన్నీ కూడా అడుగుకుంటున్నాం. మనకు రావాల్సిన ఇప్పుడు మీకు మన రాష్ట్రం పెట్టుకుని 11 ఏళ్ళు అయింది. ఎన్నేళ్ళు అయింది? 2004 అయింది, 14 అయింది, 25 11 ఏళ్ళు. రాష్ట్రం విభజించడానికి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. పునర్విభజన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రియాక్టేషన్ బిల్లని ఒక పార్లమెంట్లో బిల్లు పెడతారు. ఏదైనా ఇప్పుడు అన్నదానం విడిపోతారు, ఏం చేస్తారు? పెద్ద మనుషులు కూర్చోబెట్టుకొని అరే ఈ పొలం నీకు, ఈ పొలం నాకు, ఈ 3 రూములు నీకు, ఈ 3 రూములు నీకు అందరూ అలాంటి అగ్రిమెంట్ చట్టం తీసుకొచ్చి పెడితే దాంట్లో రాసిన 11 సంవత్సరాల కంటే కూడా ఇంకా ఇంప్లిమెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ రియాక్టేషన్ బిల్లులో అందరూ రాసినవి కూడా ఈ 11 సంవత్సరాలు ఎవరున్నారు? అక్కడ మోడీ కదా ఇప్పుడు కొత్త వచ్చిన. మరి తెలంగాణ కానీ 11 సంవత్సరాల కింద మాట్లాడుకొని ఇంకెప్పుడు వస్తుంది. ఇవి మనం ఏ ప్రాజెక్టు పెట్టినా దాన్ని పక్కన పెట్టేస్తుంది. వీడు బండి సంజయ్ గుళ్ళు మన అరవింద్ వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు, ఏదంటే మేము అంత ఇస్తున్నాం, ఇంత ఇస్తాం అని మాట్లాడుతుంది. ప్రతి ప్రాజెక్టు అడుగుతున్నాం. మరి దాని వరకు ఏదమ్మా మీరు ఓట్లేసి గెలిపించింది వీళ్ళని. ఇలా తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు తెలంగాణ పక్కన మాట్లాడారా, గుజరాత్లో పక్కన మాట్లాడారా? ఇప్పుడు ఈడ దీని అసలు లెక్క పెడుతున్నా అంటే ఏమన్నా విద్యుత్ ఏమన్నారు. కాబట్టి బీజేపీ అనేది ఒక చాలా
అంటే మనకు చాలా నష్టం చేసినటువంటి పార్టీ. ఇవాళ తెలంగాణ తీర నిర్ణయం జరుగుతూ ఉంది 10 సంవత్సరాలు. ఈ విధంగా వచ్చేటప్పుడు రాణిస్తలేదు, బళ్ళు కట్టినప్పుడు వేరే రాష్ట్రాల్లో పెడుతున్నారు. అలా ఇక ఇప్పుడు చిన్న చిన్న దుకాణాన్ని కాదని ఎవరైనా కిరాణా మర్చెంట్ దుకాణం పంపుతుందా? ఇవాళ మేము పసుపు రేటింగ్ ఉండి అంతా వాళ్ళు తలుచుకుంటే పసుపు రేటు తగ్గుతుంది, వాళ్ళు తలుచుకుంటే ఎక్కువ. ఈ విధంగా మొత్తం దేశాన్ని ఇలా మన భారతదేశం నుండి ఒక 18 మంది వ్యాపారస్తులు బెంగళూరు నుంచి పరదేశాల్లో కమ్ముకున్నారు. ఎంత అంటే 18 లక్షల కోట్లు. మీరు ఆలోచించి 18 లక్షల కోట్లు వాళ్ళు బ్యాంకులో లోన్ తీసుకున్నారు, ముంచేసి ఐపీ పెట్టేసి ఇప్పుడు లండన్లో అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు వాళ్ళు కట్టలేదుగా, వాళ్ళని ఇప్పుడు వాపస్ ఇస్తలేదు, మనం కట్టాలి మన బ్యాంకు. అదే మీ బ్యాంకులో లోన్ తీసుకుని ఒక 5,000 ముంచేయండి ఇస్తారు, బ్యాంకు ఇంటికి వస్తారు. అంటే ఎవరిని కాపాడుతున్నట్టు వీళ్ళు? అందులో 1918 మంది గుజరాతాలు ఉన్నారు. అందుకని బీజేపీ అంటే అది భారతీయ జనతా పార్టీ, అది గుజరాత్ పార్టీ, అది నేషనల్ పార్టీ కాదు, భారతదేశం క్షేమాన్ని కోరుకునే పార్టీ కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా భారతదేశం స్వతంత్రంలో లేదు, భారతదేశం కొరకు మరి ప్రాణం ఇచ్చింది లేదు, భారతదేశం కొరకు జైలు పోయింది లేదు, అక్కడ ఉండదు. కాబట్టి ఆ ట్రాక్లో మన గుజరాత్ ట్రాక్లో పడదు. మీరందరూ కూడా చాలా అలర్ట్గా ఉండాలి. మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ఏంటంటే అందరూ కూడా సమానమే, అన్ని మతాలను గౌరవించాలా, పేదోడే ఎవడైనా సరే మనకి అందరూ ఖచ్చితంగా వాళ్ళ మనం కాపాడుకోవాలి. వాళ్ళని అందరూ పైకి రావాలి. మరి వాళ్ళు చదువు లేని చదువు చెప్పేయాలి, చదువు ఉద్యోగం ఇవ్వాలి, రైతులు లేని భూమి ఇవ్వాలా, ఇలా భూమి ఉండే వాళ్ళకి కరెంట్ ఇవ్వాలా, ఈ విధంగా పండించిన పంటకు ధర ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. సో కాబట్టి మీరు అంటే ఇప్పుడు ఆలోచన విధానం సరే కొన్ని వెనకైతే కొన్ని ముందైతే, కానీ కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన విధానాన్ని మీరు గమనించండి. మీరు అందరూ కూడా అంటే ఇక్కడ టైం ఉంది ఒట్టి కూర్చొని చెప్తా ఉన్నా, కానీ అంటే జరుగుతున్నది ఇది. ఇలా మనం 15 నెలల్లో ఎన్నో చేసినాం. ఇలా కరెంట్ మనం ఉచితంగా ఇచ్చినాం. 2004లో రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా పెట్టినారు. లేకుంటే ఎవడైనా రైతులకు కరెంట్ ఇవ్వాలి, ఉచితంగా కరెంట్ ఇవ్వాలనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా? ఇవాళ 15 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఏ రాష్ట్రంలో రైతులకు ఫ్రీగా కరెంట్ ఇస్తున్నారో ఒకసారి పోయిరండి. పక్కనే ఉంది కదా మన ఛత్తీస్గఢ్, మన ఇది మన మహారాష్ట్ర, ఇక్కడ మన మధ్యప్రదేశ్. ఇలా రైతులకు కరెంటు 20 ఏళ్ళ నుండి ఫ్రీగా ఇస్తున్నాము. ఇలా పేదోళ్లకు ఇళ్ళ కరెంట్ కూడా ఫ్రీ ఇద్దామని చెప్పి 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నాము. 190% మంది ఎవరైనా ఏసీలో వాడటం తప్పితే మిగతా కూడా కరెంట్ ఫ్రీగా వాడుతున్నాము. ఇలా సిలిండర్ కాస్ట్ అని చెప్పి 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాము. అంటే మీరు చేసిన పనులు మీరు చెప్పండి. ఊళ్ళో ఎంతకు ఏదైనా పదాన్ని పట్టుకొని ఇప్పుడు ఒక విద్యార్థికి 90% మార్క్స్ వస్తాయి. కొంతమంది సమాజంలో క్రిటిక్స్ అంటారు. వాళ్ళు క్రిటిక్స్ అంటే విమర్శకులు. వాటి పనే విమర్శించడం. వాడు ఏమంటాడు తెలుసా, 90% మార్కులు వచ్చినప్పుడు ఏమంటాడు అంటే 80, 90 వచ్చినాయి కదా, 10% రాలే కదా, ఇంకా 100 వచ్చినాయా, 10 మార్కులు రాలే అంటాడు. అదే పాజిటివ్ ఆలోచించడానికి క్లియర్గా బై స్టూడెంట్ 90% మార్కులు వచ్చేవాడికి 90% మార్కులు అంటే మామూలు విషయం కాదు కదా. 90% మార్కులు తెచ్చుకున్నాడు పాజిటివ్గా మాట్లాడతాడు. నెగిటివ్ వెళ్ళిపోతాడు. ఏం మాట్లాడుతాడంటే 80, 90 వచ్చినాయి కదా, ఇంకా 10 రాదు కదా. ఎందుకంటే విద్యార్థులు 3-2% మార్కులు వస్తాయా? నిజంగా ఎగ్జామ్ పెడితే వస్తాయి రావు, కూడా పర్ఫెక్ట్ కాదు. సో అక్కడే ప్రభుత్వం చేసినటువంటి ఒక 10-20 పనులలో 1-2 చిన్న లాప్సెస్ ఉన్నాయి. అది కూడా ఇంటెన్షనల్గా రాదు, కావాలని ఎవరికైనా అన్యాయం చేయాలని ప్రభుత్వం ఎప్పుడు చూడదు. కాకపోతే ఏంటంటే కొన్ని సిస్టంలో కూడా లోపాల వల్ల కొన్ని లాప్సెస్ ఉన్నాయి. దాంతో కొన్ని తప్పిదాలు జరగలేదని కాదు. ప్రభుత్వం నెట్టేది మనుషులే కదా. కాబట్టి ఇవి ఉంటాయి. కాబట్టి మనం పాజిటివ్గా ఆలోచించాలి. ఈ 15 ఏళ్ళ ప్రభుత్వం చేసింది గతంలో ఏ విధంగా తెలంగాణ మొత్తం విధ్వంసమైంది టీఆర్ఎస్ ప్రభుత్వం టైంలో. ఇలా మీరు చూస్తున్నారు కదా, ఎదురుగా గడిల పాలన ఉండే. ఇలా సెక్రటరీ పోతే నాకు వేయలేదు అంటే కుటుంబ పాలన ఉండగా లేదా అయ్యా కొడుకు వివేకప్పుడు అందరూ వాళ్ళే ఉండగా ఇక్కడ ఉన్నారు. అంటే ఈ విధంగా అంటే కొన్ని పాలన డిఫరెన్స్ చూడండి. 10 ఏళ్ళలో కేసీఆర్ పాలన ఎట్లుంది, ఇప్పుడు మన మీద ఎంత ప్రజాస్వామ్యం ఉంది. అంటే ఇవన్నీ మనం ప్రజలకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా 4 ఒకటి సన్నబియ్యం,
మరి ఎప్పుడు ఈ 10 ఏళ్ళు ఇవ్వలేదు, మనం ఇస్తున్నాం మళ్ళీ ఒకటి కాదు 7,000 ఏం చేస్తున్నాం, మనకు 4 ఏళ్ళ 5 ఏళ్ళ ఎన్ని వస్తాయి, మనకి 20,000 ఇళ్ళు వస్తాయి. అందరు 100% ఎవరు కట్టుకుంటే వాళ్ళకి నేర్చుకోండి. ఇంకా మనం ఇళ్ళ దగ్గర ప్రాబ్లం లేదు, పేదలకు ఇల్లు కావాలి. సో మనం చేసిన పనులను మనం పబ్లిక్గా తీసుకుపోదాం. మీరు ఖచ్చితంగా మనం పాజిటివ్గా మాట్లాడుకోవాలి. ఏదో ఒకటి ఒక చిన్న ఇష్యూలో చిన్న నష్టం జరిగిందని దాన్నే పట్టుకుని మనం ఎవరైతే ఇంకా వాళ్ళు ఎంతో దాన్ని ఎక్స్ప్లెయిన్ ఇస్తామన్నాం. ఏం చేయాలని మాట్లాడుతున్నారు. ఇక 11 ఏళ్ళలో బీజేపీ ఏం చేసిందని చెప్పండి చెప్పండి. ఇవాళ నిజామాబాద్ జిల్లాని మన రాష్ట్రమంతా వదిలేసేది. మన నిజామాబాద్ జిల్లాలోనే ఇలా నేను చెప్తాను, నిజాం సాగర్ లైనింగ్ ఎవరు చేసిండ్రు, రాజశేఖర రెడ్డి చేసి. పోచంపాడు ఫ్లడ్ కెనాల్ ఎవరు చేసిండ్రు, రాజశేఖర రెడ్డి చేసి. మన గుత్పాలి సాగర్ ప్రాజెక్ట్ ఎవరు కంప్లీట్ చేసిండ్రు, ఒక వ్యవసాయ రంగం తీసుకుందాం, రాజశేఖర రెడ్డి చేసి. ఇవాళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ చూద్దాం. ఇలా మెడికల్ కాలేజ్ ఎవరు పెట్టారు, కాంగ్రెస్ పార్టీ పెట్టారు. ఇలా తెలంగాణ యూనివర్సిటీ ఎవరు పెట్టారు, కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఇలా ట్రిపుల్ ఐటీ ఎవరు తెచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. అంటే ప్రతి మోడల్ స్కూల్లో, ప్రతి కస్టమర్ స్కూల్స్, ప్రతి సింగిల్ టీచర్ స్కూల్స్, జిల్లా కొత్త స్కూల్స్ ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి ఇంకా మరి 10 ఏళ్ళలో ఏం చేసినా, ఒక స్కూల్ కట్టినా, ఒక స్కూల్ కట్టినా, ఒక దవాఖాన కట్టినా, మనకు ఉద్యోగం ఇచ్చినా, వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇంకా మరి ప్రజలు తిరస్కరించట్టు కూడా మనకెందుకు మా వాయిస్ అనేది మాట్లాడాలి. రేషన్ కార్డు ఇవ్వాలి, ఎన్నో కుటుంబాలు విడిపోయినాయి, పెళ్ళిళ్ళైనాయి, పిల్లలు సపరేట్గా బతుకుతున్నారు. చిన్న రేషన్ కార్డు ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇస్తున్నాం, 40 లక్షల రేషన్ కార్డు మొత్తం ఇస్తున్నాం. కాబట్టి మనము ఏం ఆధారపడే అవసరం లేదు. టోటల్ 100% ప్రజల దగ్గర పోవాలి, పాజిటివ్గా ఉండాలి, ఆర్గ్యుమెంట్ చేయాలని. ఏం చేసింది బీజేపీ వాళ్ళు, ఏదో పసుపు కూడా తెచ్చింది ఆయన చూపి ఆనందం. బోర్డు ఏడాదిగా ఇప్పుడు ఇంటి దగ్గర తిరుగుతున్నారు. ఆడొక ఆఫీస్ పెట్టింది ఇక్కడ ఇక్కడ మన ప్రగతి నగర్ ఆడ పెడితే వాడు ఇల్లు ఖాళీ ఏమన్నా రెంట్ ఇస్తలేదు. అది ఖాళీ చేసి ఆ బోర్డు వరకు తిరుగుతున్నారు, రెంట్కి ఇస్తలేము, మేము ఆడ బోర్డు దగ్గర. అది వాళ్ళ పని. అర్థమైందా? అంటే బాధ ఏముండదు, అది వాళ్ళు చేసేది ఏముండదు. ఓన్లీ అంటే ప్రజలను మోసం చేయడము, కులాల మతాలు విడదీయడము. అంతేగాని ఇవాళ కేసీఆర్ ఏం చేసి చెప్తాము, ఎంత పెద్ద మోసం జరిగిందంటే ఇవాళ కులాల వారిగా స్కూల్ పెట్టిండారు. అసలు భారతదేశంలో ఎక్కడ కులాల వారికి స్కూల్ ఉంటాయి? నేను చదువుకున్నా, నేను గుడారం స్కూల్లో కానీ చదువుకున్నా, 6వ తరగతి 7వ తరగతి దాకా కొండూరు స్కూల్ చదువుకున్నా, తర్వాత జూనియర్ కాలేజ్ చదువుకున్నా, తర్వాత కలివాడి స్కూల్ చదువుకున్నా, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. ఏడాది మా దోస్తులందరూ డౌట్ ఆడుతుంటే ఎస్సీలు వేసుకుని వీళ్ళు రాలపోరాలు వాళ్ళమ్మ పెట్టింది, నేను తింటుండే, మా అమ్మ పెట్టింది, మా వాళ్ళకి పెట్టుకుంటుంది. ఇట్లా ఉంటుండే. కానీ కులాలు ఎస్సీలకు సపరేట్ స్కూల్, ఎస్సీలకు సపరేట్ స్కూల్, మైనార్టీలకు సపరేట్ స్కూల్, బీసీలకు సపరేట్ స్కూల్. కులాల వారికి స్కూల్ వెళ్తే కులాల వాళ్ళ స్కూల్ పెడితే అది కూడా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న తర్వాత వాడు ఎప్పుడు వేరే వాళ్ళతో కలిసి ఉన్నారు. వాడు వచ్చేదే పండుగ 3 రోజులు అతను కూడా చుట్టాలు బంధువులతోనే కలిసి ఉంటాడు. మిగతా టైం ఎక్కువ కలిసి ఉండాలి. వేరే కుటుంబం ఉండడం దోస్తు అయితే కదా, అంటే మెదడు నాటకూడదు, సమాజాన్ని విడదీయాలనే ప్రయత్నం. కాబట్టి ఇలాంటి కుట్రలు ఇంకా రానులో ఈ గొల్లు గొర్రెలు మన రోజులు ఏమంటారు, మన కంకపుత్రులు చేపలు పట్టాలి. ఇవే అంటే ఈ వేసే పనులు చేయాల్సిన చేసి మరి రోడ్డు కంకపుత్రులు పిల్లలు చదువుకోవద్దా, కుటుంబం పిల్లలు చదువుకోవద్దా? అంటే ఈ విధమైనటువంటి ఇచ్చినటువంటి అంటే భావదారిద్ర్యం ఇచ్చి సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలా, అలాంటి విషయాలు చేయాలి, వాళ్ళు చదువుకోకుండా చేయాలి. ఈ ఆలోచన దుర్మార్గ ఆలోచన ఉంటుంది. అంటే ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి మీరు చాలా మన కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన వేరే విధంగా. సరే అంటే నేను కూడా టీఆర్ఎస్లో ఉన్నాను. అప్పుడు తెలంగాణలో వచ్చిన తర్వాత కేసీఆర్ చేసే పనులకు నచ్చక, వాళ్ళు చేసే కుటుంబం నచ్చక మేము విభేదించాం. మామూలుగా 3 ఏళ్ళ పదవునే విభేదించాం. ఇలా ఒక సర్పంచ్ రాజీనామా పెట్టాలంటే పెట్టాడు. నేను 3 ఏళ్ళ పదవి వదిలించాను కాంగ్రెస్ పార్టీ. అది అధికారం పార్టీకి, అధికారానికి వెళ్ళి ప్రతిపక్ష పార్టీకి వచ్చింది. కాబట్టి అంటే మనము సత్యం వైపు ఉందాము, మనం ప్రజలను అందరూ కూడా ఊళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. అయితే సాగుతుందట శోభయాత్ర చేస్తే సార్ బీజేపీలో అన్ని విలేజ్లు తీసుకుంటారు. ఈ సరౌండ్లో లక్ష్మీ పద్మారెడ్డి, కానంపురం అందరూ పిలుచుకున్నారు. మమ్మల్ని వెళ్ళేది సార్ ఒక పదవి ఉన్నది, ఏ ఒక పదవి
పొడగాలు ఉంది మాకు వివరిస్తారు అలాగే వేసుకోవాలి బీజేపీలో వేసుకోవాలి అంత ఘోరంగా వేసుకోవచ్చు సార్ ఇక్కడ చందాలకు మాత్రం వచ్చి పలుకులాడిన బతుకులాడి మాత్రం చందా అయితే ఆపించుకుంటారు ఇంత ఘోరం వస్తుంది అంటే మనం ఏమంటామంటే మనం చట్టాలు ఇచ్చినప్పుడు మనం కూడా పార్టిసిపేట్ చేయాలి మనము హిందువుల రామభక్తులు పడవలు రాసిచ్చినది మనమే రామభక్తులు అసలు రామభక్తులు మోడీ భక్తులు అర్థమైనా మరి కాబట్టి మనకు ఆంజనేయ స్వామి శుభయాత్ర మనం పార్టిసిపేట్ చేయాలి మనం వాళ్ళకి ఫోన్ చేయాలి సరే పద్ధతిగా మీరు చేసేది మీరు బాగా అధ్యయనం చేసుకోరు మీరు మంగళవాడు ఆ గురించి చూస్తాం మేము కూడా ఇప్పటి వరకు ఓపిక పట్టినాము